తిరుమలలో పవిత్రమైన వేయి కాళ్ల మండపాన్ని కూల్చిన వ్యక్తి హిందూ ధర్మ పరిరక్షకుడా? తిరుమల అంటే 7 కొండలు కాదు 2 కొండలు చేస్తానని హామీ ఇచ్చిన వ్యక్తి హిందూ ధర్మ పరిరక్షకుడా? తిరుమల సహా ఇతర ప్రముఖ దేవాలయాల్లో అన్యమత ప్రచారానికి అనుమతి ఇస్తానన్న వ్యక్తి హిందూ ధర్మ పరిరక్షకుడా? పవిత్రమైన శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు బాత్రూమ్ యాసిడ్స్ కలిపారంటూ తన రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేసిన వ్యక్తి హిందూ ధర్మ పరిరక్షకుడా? విజయవాడలో 40 దేవాలయాలు కూల్చేసిన వ్యక్తి హిందూ ధర్మ పరిరక్షకుడా? అయ్యా చంద్రబాబు గారు, హిందూ పూజా కార్యక్రమాల్లో బూట్లు వేసుకుని పాల్గొనే మీకు హిందూ ధర్మం గురించి మాట్లాడే అర్హత ఉందా సార్? ఓ హిందువు ఎలా ఉండాలో, హైందవ సంస్కృతిని ఎలా పాటించాలో, పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో, హిందూ సాంప్రదాయాన్ని ఎలా ఆచరించాలో ఒక్కసారి చూడండి సార్. చూసి తెలుసుకోండి. వేంపల్లి మండలం నందిపల్లిలోని నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా ఈ దృశ్యాలు చూడాల్సింది రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పకుండా చూసి తీరాలి. ఆ దృశ్యాలు ఒకసారి ప్రచారం చేయండి సార్. చూసారా చంద్రబాబు నాయుడు గారు, హిందూ ధర్మం ఎంత గొప్పదో, హిందూ సంస్కృతి సంప్రదాయాలు ఎంత గొప్పగా ఉంటాయో, వాటిని ఎలా ఆచరించాలో, హిందూ పూజా కార్యక్రమాల్లో జ్యోతి ప్రజ్వలనలో, పూజా కార్యక్రమాల్లో, హోమాల్లో మీరు బూట్లేసుకొని మరి ఆ కార్యక్రమాలకు పాల్గొని హిందూ దైవానికి సంబంధించి లేకపోతే సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి వాటిని అవమానించే రీతిలో మీరు వ్యవహరిస్తుంటారే, మీరు ఇలాంటి దృశ్యాలు చూసి నేర్చుకోవాలి సార్. ఇక తిరుమల మీద చంద్రబాబు నాయుడు గారు చేయని కుట్రలేదు. రాజకీయంగా ఆ దేవదేవుణ్ణి వాడుకున్న విధానం చూస్తే అసలు ఈయన హిందువేనా అన్న అనుమానం కలుగుతుంది. ఇప్పుడు లడ్డూల్లో జంతువుల కొవ్వని ఎంత దిగజారి ఆరోపణలు చేస్తున్నారో, ఆ రోజుల్లో 7 కొండలు కాదు వెంకటేశ్వర స్వామివి 2 కొండలే అనే దుష్ప్రచారం చేసింది కూడా ఈ హైందవ ద్రోహి అయిన చంద్రబాబు నాయుడు గారే. 7 కొండలు ఆ 7 కొండల వాడికే చెందుతాయని చరిత్రాత్మకమైనటువంటి జీవోను తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ప్రముఖ హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారాలను నిషేధిస్తూ జీవో ఇచ్చింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి. కానీ చంద్రబాబు ఏం చేశారో తెలుసా? ఎంతటి మహాపాపానికి ఒడిగట్టారో తెలుసా? ఎంతటి దుర్మార్గానికి పాల్పడ్డారో తెలుసా? 7 కొండలపై ఎంతటి కుట్రలు చేశారో తెలుసా? పవిత్రమైన తిరుమలపై ఎంతటి విషం కక్కారో తెలుసా? రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన జీవో నెంబర్ 746ని రద్దు చేస్తారని క్రైస్తవ సభల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు సార్.
దీని ఉద్దేశం ఏంటో తెలుసా? వెంకటేశ్వర స్వామికి 7 కొండలు కాదు 2 కొండలే ఉండేలా నిర్ణయం తీసుకుంటానని అర్థం. అంటే క్రైస్తవుల ఓట్ల కోసం 7 కొండలపై కుట్ర చేసిన హైందవ ద్రోహి ఈ చంద్రబాబు నాయుడు గారే. అదే రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన జీవో నెంబర్ 747ని రద్దు చేస్తానని అదే క్రైస్తవ సభల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. దీని ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రముఖ హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారానికి అనుమతి ఇస్తానని అర్థం. అంటే క్రైస్తవుల ఓట్ల కోసం హిందూ దేవాలయాలపై కుట్ర చేసిన హైందవ ద్రోహి ఈ చంద్రబాబు నాయుడు గారు. నిన్నటి అసెంబ్లీలో లడ్డూ చుట్టూ కథ నడిపిన చంద్రబాబు, హెరిటేజ్కు జరిగిన డ్యామేజ్ కంట్రోల్ దిశగా కథ నడిపిన చంద్రబాబు నాటి జీవోల రద్దు హామీపై మాత్రం మాట దాటవేశారు సార్. అసెంబ్లీ సాక్షిగా దొరికిపోయారు సార్. ఒకసారి ఆ బయట వినిపించండి. అసెంబ్లీలో ఆయన ఏం మాట్లాడారు? రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన జీవోలపై తన పైన కుట్ర చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారట. ఆయన ఎప్పుడూ ఆ జీవోల గురించి మాట్లాడలేదట. 7 కొండల స్వామి ఉన్నారు సార్, మర్చిపోకండి. ఈ దృశ్యాలు ఇప్పుడు మేము వినిపించబోయే బైట్ ఆ 7 కొండల స్వామి బయట పెట్టారు. ఒకసారి వినిపించండి. ఇది ఒకసారి చూస్తే అధ్యక్ష, ఇక్కడ ఇప్పుడు వేస్తున్నారు. వైఎస్ఆర్ గారు ఇచ్చిన జీవో 747 ఏం చెప్తుందో తెలుసా? కొండపై ఆ నిబంధనలు ఎందుకు, ఈ జీవోను రద్దు చేస్తానంటూ 2009లో చంద్రబాబు హామీ. తప్పు చేసింది వాళ్ళే, మనం పోరాడితే మొత్తం సమాజం తిరుగుబాటు చేస్తే భయపడి చేసింది వీళ్ళే, ఇప్పుడు మళ్ళా తప్పుడు ప్రచారం చేసింది వీళ్ళే. వీళ్ళు ఏమన్నాలో నాకైతే అర్థం కావడం లేదు. రోజుకు ఒక మాట మాట్లాడుతుంది. 746, 47 జీవోలు 2 వచ్చాయి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. ఈ 2 జీవోలు అడ్డం పెట్టుకుని అధికారులు, పోలీసులు క్రిస్టియన్స్ యొక్క ఫాదర్స్ పైన, రెవరెన్స్ పైన, పాస్టర్స్ పైన ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవాలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇది ఒకసారి చూస్తే అధ్యక్ష, ఇక్కడ ఇప్పుడు వేస్తున్నారు. వైఎస్ఆర్ గారు ఇచ్చిన జీవో 747 ఏం చెప్తుందో తెలుసా? కొండపై ఆ నిబంధనలు ఎందుకు, ఈ జీవోను రద్దు చేస్తానంటూ 2009లో చంద్రబాబు హామీ. తప్పు చేసింది వాళ్ళే, మనం పోరాడితే మొత్తం సమాజం తిరుగుబాటు చేస్తే భయపడి చేసింది వీళ్ళే, ఇప్పుడు మళ్ళా తప్పుడు ప్రచారం చేసింది వీళ్ళే. వీళ్ళు ఏమన్నాలో నాకైతే అర్థం కావడం లేదు. రోజుకు ఒక మాట మాట్లాడుతుంది. 746, 47 జీవోలు 2 వచ్చాయి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. ఈ 2 జీవోలు అడ్డం పెట్టుకుని అధికారులు, పోలీసులు క్రిస్టియన్స్ యొక్క ఫాదర్స్ పైన, రెవరెన్స్ పైన, పాస్టర్స్ పైన ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అంటే 746 తీసేస్తే 7 కొండలు కాదు, అది 2 కొండల పరిధిలోనే ఉంటుంది. ఆ ప్రయత్నం నేను చేస్తాను, నన్ను ముఖ్యమంత్రిని చేస్తే అని చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులకు సంబంధించినటువంటి సభలో మాట్లాడతారు. 747 కూడా రద్దు చేస్తాను, అన్యమత ప్రచారం మీరు తిరుమలకి వెళ్ళి చేసుకోవచ్చు, మీకు ఆ అనుమతి కల్పిస్తాను అని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తారు. ఎవరు హైందవ ద్రోహి? ఎవరు తిరుమల మీద కుట్ర చేసింది? ఎవరు హిందూ మతానికి అన్యాయం చేసింది, ద్రోహం చేసింది? ఆ 746, 747 ఈ 2 జీవోలను రద్దు చేస్తాను నాకు అధికారం ఇస్తే అని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట్లాడిన మాటలు ప్రతి వెంకటేశ్వర స్వామి భక్తుడికి చేరాలి సార్. ప్రతి వెంకటేశ్వర స్వామి భక్తుడికి ఈ విషయం చేరవేయాలి. ప్రతి ఒక్కరి మొబైల్లోకి ఈ విషయం వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కుట్ర 7 కొండలపైన ప్రతి ఒక్కరికి తెలియాలి. హైందవ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియజేసేలా ఆ వీడియోని ప్రతి ఒక్కరు కూడా సర్క్యులేట్ చేయాల్సినటువంటి బాధ్యత భగవంతుడు మన కల్లోకి వచ్చి చెప్పారనుకోండి, చెప్పారు అందుకే ఈ పని చేస్తున్నామని అనుకోండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, ఆయనకి వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చి చెప్పారని.
సేమ్ మీరు కూడా అదే విధంగా అనుకోండి. నిజమైన భక్తులమే కదా మనం. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరి మొబైల్కి చేరేలా హైందవ సంస్కృతిని పాటించేవాళ్ళు, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులు, దాని పవిత్రత గురించి ఆలోచించేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి మొబైల్కి చేరేలా ఆ వీడియోని సర్క్యులేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మన తిరుమల పవిత్రతను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఇక ఇందాపూర్ గురించి నిన్న అసెంబ్లీలో మాట్లాడారు సార్. 2 దొంగల్ని పట్టుకున్నారు పోలీసులు. వీళ్ళు ఏం చేస్తున్నారు? బంగారు, వెండి, నగదు అన్నీ దోచుకుంటారు. కానీ 2 దొంగలు కలిసి దొంగతనం చేసిన తర్వాత ఒక దొంగ మాత్రం బంగారంతో నాకు సంబంధం లేదు, బంగారంతో నాకు సంబంధం లేదు అని అంటాడే కానీ దొంగతనానికి పోయాడా లేదా చెప్పట్లేదు. అంటే నగదుతో సంబంధం ఉంది, వెండితో సంబంధం ఉంది, కానీ బంగారంతో మాత్రం సంబంధం లేదంట. కాబట్టి అతను దొంగ కాదట. అలాగే ఇందాపూర్తో మాకు అన్ని రకాల సంబంధాలు ఉన్నాయి, ఒక్క నెయ్యి సంబంధం మాత్రమే లేదు, కాబట్టి మేము చాలా మంచోళ్ళం అని హెరిటేజ్ చెబుతోంది సార్. ఆ హెరిటేజ్ తరపున బాధ్యత తీసుకొని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సార్. ఒకసారి ఆ బయట విందాం ప్లీజ్. ఇందాపూర్ డైరీలో హెరిటేజీ గీని ఇండైరెక్ట్గా వాళ్ళు ఇక్కడ ఇస్తున్నారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి గీలో సంబంధం లేదు. ఈ కంపెనీ అధ్యక్ష పూణే దగ్గర ఉంటారు. వాళ్ళు అవుట్ సోర్సింగ్, కో ప్యాకింగ్, కో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. కో మ్యానుఫ్యాక్చరింగ్ ఒకరికే కాదు, మదర్ డైరీకి చేస్తున్నారు, బిటానియాకి చేస్తున్నారు, హిందుస్థాన్ యూనిలివర్కి చేస్తున్నారు, ఆయుర్వేద గీ తయారు చేస్తున్నారు, పతాంజలికి ఇస్తున్నారు, లాక్టలిస్ చేస్తున్నారు, డీమార్ట్, రిలయన్స్, టాటా, స్టార్, డొమినస్, దొడ్లా, హ్యాట్సన్, జీబీఆర్, జిఆర్బి, తర్వాత ఫైనల్గా వచ్చే కొందికి అమూల్, హెరిటేజ్కి ఇస్తున్నారు. అది హెరిటేజ్ కూడా చీజ్, యూహెచ్టీ, ఎస్ఎంపి చేయించుకుంటున్నారు వాళ్ళ దగ్గర. చీజ్ అంట, ఇంకేదో మిల్క్ అట, ఇంకేదో ఉందట, పెరుగట, అన్నిటితో సంబంధం ఉందట. తిరుమలకి ఇచ్చే నెయ్యితో మాత్రం హెరిటేజ్కి సంబంధం లేదట. ఇది చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పిన మాట. రెండవది కో మ్యాన్యుఫ్యాక్చరింగ్. అది కో మ్యాన్యుఫ్యాక్చరింగ్ కాదు సార్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్. కో అన్నది బయటపడిన తరువాత, రాష్ట్రమంతా కోడై కూసిన తరువాత కో అనే పదాన్ని యాడ్ చేశారు, మొత్తం ఎడిట్ చేశారు, వెబ్సైట్లో మార్చేశారు. కో ఎక్కడి నుంచి వచ్చింది? రాష్ట్రం కోడై కూసిన తరువాత, శ్రీవారి భక్తులు కోడై కూసిన తరువాత కో వచ్చి చేరింది. అంతకు ముందు ఉన్నది మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ మాత్రమే. 17వ నెంబర్లో స్పష్టంగా ఉంది. వెబ్సైట్లో మార్చేశారు. మీ వెబ్సైట్లో ఎందుకు మార్పులు చేర్పులు చేశారు? వీటన్నింటిపైన క్లియర్గా మాట్లాడదాం.